హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియా నవి. ముందు సాటర్డే స్టెప్ డే అయితే చేశారండి. ఇంకోసారి అప్పుడే త్వరగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా కుదరలేదు. ఆఫ్టర్నూన్ కి పాపకు ఫీవర్ వల్ల ఇంకా ఈ 5 days లేట్ అయింది. ఏవిఆర్ స్కూల్లో మాస్టర్ చెఫ్ అయితే చేశారు. పిల్లల క్లాస్ టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఒక్కొక్క డిష్ అయితే చెప్తారు. పేరెంట్ చాయిస్ ఇచ్చేస్తారనమాట. ఆ విధంగా ప్రతి ఒక్క పేరెంట్ నేను కూడా వెరైటీగా టేస్టీగా గుమ్మడికాయ హల్వా చేయాలనుకున్నాను, కానీ మేడం అడిగాను ఏం డిషెస్ అయితే తెస్తారు మేడం, మీరు జ్యూస్ నేను లెమన్ నన్నారి కలిపి షర్బత్ అయితే చేసుకొని వెళ్ళాను. ఈ స్కూల్లో ఎలా అంటే ప్రతి ఒక్క రోజును సెలబ్రేట్ చేస్తారండి. ప్రతి ఒక్క సెలబ్రేషన్స్ కూడా సెలబ్రేట్ చేస్తారు. షర్బత్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారనేది కూడా షార్ట్ వీడియో అయితే ఒకటి పెడతాను చూడండి. ఈ రోజు మాస్టర్ చెఫ్ డే అయితే చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క రోజు ముందే చేస్తారు. అలా చేయడం వల్ల ఏమంటే పిల్లలకి ఆ పండుగ కానీ సరే, ఆ డే పరంగా కానీ సరే ఒక అవగాహన అయితే ఉంటుందని వాళ్ళ ఉద్దేశం అనుకుంటాను. స్కూల్ అంటే స్టడీ ఒకటే ఉండకూడదండి, ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయంటే వాళ్ళు చాలా పిల్లల మైండ్ కూడా కొంచెం రిఫ్రెష్ అయ్యి కొంచెం ఎనర్జీఫుల్ గా చాలా యాక్టివ్ గా అయితే పార్టిసిపేట్ చేస్తూ ఇంకా స్టడీస్ మీద కూడా మంచి కాన్సన్ట్రేషన్ తో ఉంటారని చెప్పి అయితే అనుకుంటున్నాను. పేరెంట్స్ అందరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. రకరకాల వంటలు అయితే చేశారు. యూట్యూబ్ ఇన్స్టాలో ఉన్న వంటలన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ లో రీల్స్ అన్ని పోస్ట్ చేస్తుంటానని చెప్పి అయితే టీచర్స్ పిల్లలు అందరూ చాలా బాగా అయితే కోఆపరేట్ చేశారు నాకు. డిషెస్ అయితే చాలా బాగున్నాయి. అదే నేత్రానందం అంటారు కదా, ఆ విధంగా నేనైతే ఏం టేస్ట్ చేయలేదు, అన్ని చూసుకుంటూ వెళ్ళాను. ఈ స్కూల్ ప్రిన్సిపల్ సార్ కూడా అన్ని వంటలను అయితే ఒకసారి విజిట్ చేసి చూస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలందరికీ ప్రతిరోజు ఒక కొత్త రోజుగా పరిచయం చేస్తూ పిల్లలను పేరెంట్స్ ని ఇదే విధంగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ అయితే ఉన్నాము. ఈ వీడియోలో పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేస్తూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి మీరే. నేను షర్బత్ అయితే ప్రిపేర్ చేసుకొచ్చాను. ఇంకా మా పాప తిష్క ముందర అయితే పెట్టేశారు. ఇంకా అక్కడ నుంచి అందరూ అయితే సర్వ్ చేసుకుంటున్నారు. యాక్చువల్ గా అయితే నేను ఇంత జ్యూస్ తీసుకెళ్తున్నాను, మిగిలిపోతుందేమో మళ్ళీ రివర్స్ క్యాన్ తీసుకొచ్చుకోవాలేమో అని అనుకున్నాను. పేరెంట్స్ టీచర్స్ అందరూ అయితే తాగారు. రివర్స్ అయితే నేను ఖాళీ క్యాన్ అయితే ఇంటికి వచ్చాను. మా మామ అయితే వీడియోలో నువ్వు కనిపించాలి, క్యాప్ పెట్టుకో అని చెప్పి మా పాప తల మీద ఉన్న క్యాప్ తీసి నా నెత్తినైతే పెట్టారనమాట. ఇంతలో అక్క వచ్చి నా వంట టేస్ట్ చేయని చెప్పి అయితే ఇంకా నన్నట్లో ఒక స్పూన్ పెట్టారు. అక్కడ డబుల్ కమిట్ అయితే చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు డబుల్ కమిట్ అంటే ఇష్టం అని చెప్పేలోపు నాకు ఒక చిన్న క్యారీకి అయితే వేయించారు. మళ్ళీ ఇంకా ఈ మాస్టర్ చెఫ్ డే అయితే చాలా బాగా అయితే జరిగింది. ఎంజాయ్ఫుల్ గా పేరెంట్స్ తో టీచర్స్ తో చాలా జాయ్ఫుల్ గా అయితే జరిగిపోయింది. ఏది ఎలా ఉన్నా సరే మా మామ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇలా చేయాలి అలా చేయాలి, నాకు రాని ఐడియాస్ కూడా మా మామ అయితే ఐడియాస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. మా మామ ఇలా సపోర్ట్ చేయడం నాకు చాలా బాగా నచ్చుతుంది. బాగుందని చెప్తున్నారు వాణి మేడం, పావని మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్మోస్ట్ అందరు టీచర్స్ ని పేరెంట్స్ ని వీడియోలో అయితే కవర్ చేశాను. మా ఛానల్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్ టీచర్స్. పేరెంట్స్ టీచర్స్ అందరి సపోర్ట్ తో మా ఛానల్లో త్వరగా మానిటైజేషన్ కావాలని అయితే కోరుకుంటున్నాను. అందరూ మీ సపోర్ట్ తో, మీ బ్లెస్సింగ్స్ తో నేను ఇదే విధంగా ముందుకైతే వెళ్తుంటాను. ఈ ఎక్క కూడా వాళ్ళ పాపతో రాగి లడ్డు అయితే చేసి పంపించారనమాట. టేస్ట్ చూసాను, చాలా బాగుంది.
లాస్ట్ లో అందరము పేరెంట్స్ టీచర్స్ అందరం కలిసి అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాము. ఎందుకంటే మెమరబుల్ గా ఉండాలి కదా, కాబట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. పిల్లలకు కూడా అదే విధంగా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసాము. ముందర ఎంట్రన్స్ లో అయితే మాస్టర్ చెఫ్ అని చెప్పి చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. ఇంకా అక్కడ టీచర్స్ మళ్ళీ పేరెంట్స్ అందరు కలిసి అయితే అక్కడ వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. అదే విధంగా పిల్లల్ని నిలబెట్టి అక్కడ కొన్ని ఫొటోస్ కొన్ని మెమరబుల్స్ అయితే క్రియేట్ చేసుకున్నాము. నేను తీసిన ఈ ఫొటోస్ వీడియోస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నో ప్రాబ్లం. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. బై బై.